నాకసలు పెళ్ళికి ముందు వంట చేయటం గానీ, ఇట్లాంటివి ఏమీ తెలీదు. ప్రతి ఒక్కటి నాకు మా అమ్మ నేర్పిస్తేనే నేను నేర్చుకున్నాను. అలాంటిది ఈరోజు మా అమ్మకి నేను వంట ఎలా జేయాలి, నెక్స్ట్ అలాగే కిచెన్ ఎలా క్లీన్ జేసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తున్నా. మేము చేసిన వంటలకి, హడావుడికి మా వంటగది చూసారు గదా! ఎంత ఘోరంగా తయారైందో. వామ్మో! ఇదేంటి ఇలా ఉంది, ఎలా క్లీన్ జేయాలి అని అడిగింది మా అమ్మ. గ్యాస్ స్టవ్, టైల్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇట్లాంటివన్నీ నార్మల్‌గా క్లీన్ జేసుకోవటానికైతే ఈ టిప్ మా అమ్మకు చూపిచ్చాను. ట్రై చేయమా కన్ఫర్మ్‌గా వర్క్ అవుతుందని. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్‌లు అవన్నీ క్లీన్ చేయడానికి రకరకాల ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి గానీ, అవన్నీ వాడటం అయితే మన పేరెంట్స్‌కి తెలీదు గదా! నేచురల్‌గానే గావాలి ఇంట్లో తయారు చేసింది. అందుకని చెప్పి నేనైతే ఇది తయారు చేసి ఒక్కసారి చూడుమా ఎంత బాగా వర్క్ అవుతుందో. ఇంకా ప్రతిసారి ఇదే ట్రై చేస్తావు నువ్వు అని చెప్పాను. చాలా మ్యాజిక్ లాగా అయితే పనిచేస్తది. నేనే ఇంక మొత్తం అయితే క్లీన్ చేసేసి నీట్‌గా మా అమ్మకి చూపిచ్చాను. మన ఇంట్లో ఎప్పుడైనా సడన్‌గా కిచెన్ క్లీన్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా అయిపోతే, ఏమీ అందుబాటులో లేనప్పుడు క్విక్‌గా, నీట్‌గా కిచెన్ క్లీన్ అవ్వాలనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. నేనైతే పండక్కి మా అమ్మ దగ్గరికొస్తే మాత్రం మొత్తం మా అమ్మకి నేనే చేసి పెడతాను. ఎందుకంటే ఇయర్ అంతా కష్టపడుతూనే ఉంటారు కదా మన కోసము. అందుకని చెప్పి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు 4 రోజులైనా పని చేద్దామని మా అమ్మకి మొత్తం నేనే చేసి పెడతా. మా అమ్మ మాత్రం పిల్లలతో చేసుకొని మళ్ళీ నాకెందుకు చేయడము అంటా ఉంటది. అయినా గాని నేను అయన్నీ పట్టించుకోను. మీరు పుట్టింటికెళ్తే ఎలా ఉంటారు? నేనైతే మాత్రం మా అమ్మ దగ్గరికొస్తే ఇలాగే ఉంటాను. నేనే అన్నీ చేస్తా.